దేవతల విగ్రహాల ఆలయ ప్రతిష్టాపన బ్రహ్మాండముగా అంటే చాలా ఉత్సవంగా వైభవంగా మహిళా మనులు మా పాలసీ పుట్టింటి బిడ్డలందరూ కలిసి మంగళహారతులతో మంగళ వాయిద్యాలతో భజన బాజా భజంత్రీలతో నిజంగా యువకులు పెద్దలు మహిళలు నాయకులు విద్యార్థులందరూ కలిసిమెలిసి ఒక గ్రామస్తులంతా ఒక పండుగ వాతావరణంలో ఒక గ్రామ పండుగ కంటే ఒక బ్రహ్మోత్సవంలో అందరూ కలిసిమెలిసి బ్రహ్మాండంగా నిర్వహించి నిజంగా యువకుల యొక్క ఉత్సవం మహిళల యొక్క ఆనందం. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి అప్పట్లో మన గతంలో 400 సంవత్సరాల కింద అప్పటి పెద్దలు గ్రామంలో నలుదిక్కుల ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ గ్రామం మీద ప్రసరించకుండా గ్రామస్తులందరూ అన్నదాతలు అదేవిధంగా అన్నదాతల మీద ఆధారపడ్డ కుటుంబాలన్నీ భవ్యంగా దివ్యంగా మంచి బంగారు భవిష్యత్తు ఉండాలని నలుదిక్కుల అష్టదిగ్బంధనం చేయడానికే గ్రామ దేవతలను ప్రతిష్ఠిస్తే మరి రాను రాను పల్సి గ్రామంలో ఏదైతే జూన్ 4వ 5వ తేదీల్లో ఏదైతే గ్రామ దేవతలైనటువంటి 3 విగ్రహాలు ఏదైతే మహాలక్ష్మి పోచమ్మ ముత్యాలమ్మ ఈ 3 విగ్రహాలు అంగరంగ వైభవంగా గ్రామస్తులందరి ఆధ్వర్యంలో ఆడపడుచుల సమక్షంలో ఎంతో బ్రహ్మాండంగా జరిగింది. మనము ఎక్కడో బయట చూస్తుంటే ఇప్పుడు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఎట్లయితే ఇప్పుడు పుష్కరెట్లు ఎట్లయితే అయితాయో భాషల్లో కావచ్చు ఈ యొక్క పల్సి గ్రామంలో కూడా అందరూ కూడా కలిసి మెలిసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిజంగా చేసుకోవడము సంతోషంగా ఉంది. ఆడపడుచులంతా కూడా హారతితో గ్రామం మొత్తం గల్లీ తిరిగి వస్తుంటే ఈరోజు డప్పులతో దేవతలు మన కళ్ళారా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి గ్రామ యువకులు పెద్దలు మహిళలందరూ కూడా కలిసి ఇలాగే కలిసిమెలిసి ఉండి ఎలాంటి సమస్యనైనా గ్రామం కొరకు కట్టుబడి నేను గ్రామం కోసం ఉంటాను అని చెప్పేసి ధైర్యం కంకణం కట్టుకొని ఉండాలని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖంగా అందరి గ్రామస్తులకు తెలియజేస్తున్నారు. అందరం కూడా కలిసిమెలిసి ఉంటాము. ఎలాంటి సమస్య వచ్చినా కానీ గ్రామ దేవతల యొక్క కార్యక్రమాన్ని గత 3 రోజులుగా నానా కార్యక్రమాలుగా గురించి చేసుకోవడం జరుగుతూ ఉంది. గతంలో కూడా చాలా సుదూర ప్రాంతాల్లో మరి ప్రతిష్టాపన చేసినటువంటి విగ్రహాలను మరి ఈరోజు గ్రామంలో తీసుకొచ్చి మరి వాటన్నిటిని కూడా మరి వేద మంత్రాల సాక్షిగా మరి గ్రామ దేవతల ఆధ్వర్యంలో కూడా ఈరోజు ప్రతిష్టాపన చేయడం జరిగింది. మరి దీని ద్వారా మరి గ్రామానికి ప్రజలకు రైతులకు అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ముత్యాలమ్మ మరెల్లమ్మ మహాలక్ష్మమ్మ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అందరూ ఆడపడుచులు పుట్టింటి బిడ్డలు మొత్తం పెద్ద మొత్తంలో రావడం జరిగింది. అలాగే పల్సి గ్రామంలో చుట్టుపక్కల విలేజ్ అందరూ రావడం జరిగింది. మన ముదల్ నియోజకవర్గం నుంచి నాయకులు కూడా రావడం జరిగింది. అలాగే పల్సి ప్రజలకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఎన్నవేళలు ఉండాలని गणपति बंसी गजव्वा गजव्वा